అవసరం అనుకుంటే నేను నిలబడతాను, దేనికైనా నిలబడతాను. జైలుకి వెళ్ళడానికి ఎంత రెడీ, ఎక్కడ కూర్చోడానికి నేను రెడీ, చంపడానికైనా రెడీ, చచ్చిపోవడానికైనా రెడీ. ఈజ్ ఇన్నోసెంట్. రాజ్ ఈజ్ ఇన్నోసెంట్. రాజ్ సంగతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అభినవ వివేకానంద అంట. ఈజ్ బ్రేవ్, అన్ని ఉన్నాయి. కానీ వాళ్ళలో ఉన్న వీక్నెస్ ఏంటంటే కెరీర్. అంటే ఏం లేదమ్మా, వాడు అది తప్ప ఇంకో బతకలేడు. ఇప్పుడు ఆ కెరీర్ డిస్టర్బ్ అయింది. నీకు ₹1,00,000 ఉద్యోగం ఇస్తాను రా అన్నాడు, బతకలేడు. ఆ సర్వైవల్ కోసం వాడు ఏమైనా నీకు తేడాగా మాట్లాడితే మాట్లాడచ్చు. ఒకటి అడిగానా, ఇచ్చిన ఒక్క లావణ్య ఎవరిది, నేను బ్రేకప్ అని చెప్పి నేను దుబ్బేమంటే అదేం చేయాలి, తను ఏం చేయగలదు. కానీ ఇచ్చిన ఎప్పుడు అంటే కంఫర్టబుల్ గా ఉన్న టైంలో ఇచ్చిన మాట కోసం నిలబడుతున్నాడు అంతే. వాడు మాట కోసం నిలబడతాడు. ఇక్కడ మాటని ఇప్పుడు బాండ్లు అక్కర్లేదు, లీగల్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నిలబడతాడు. అంతకంటే ఇది నీ మీద ఉంది. అది ఏంటి, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని నేను చెప్పలేను. కానీ ఉంది, నీ మీద ఉంది. తన సంగత అవసరం అనుకుంటే నేను మొత్తం రివీల్ చేస్తాను. తన చేత కొంత నాకు తెలుసు. బ్లాక్ మెయిల్ చేస్తే